ಒಂದೇ ಮಾತು. Saja. Ikut. Mabuk. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. ఫోటోతో పాటు ఫ్లాగ్తో పాటు రావాలా? Salute to flag. हिमाचल यमुना गंगा उत्कल जलसितरंगा तव शुभ नामे जाहे तव शुभाशिष माहे गाहे तव जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता स्वतंत्र भारत।
ప్రెసిడెంట్ మా భారతదేశ సభ్యులకు మరియు నా తోటి న్యాయవాదులందరికీ శుభాభివందనాలు. ముఖ్యంగా ఈరోజు మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దినము. అదేవిధంగా మా జడ్జి గారు కూడా మన కోర్టుకి బదిలీ మీద ఆహ్వానంగా ఈరోజు వచ్చిన దినము. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఈరోజు చాలా శుభదినం. కాబట్టి ఈరోజు ముఖ్యంగా జెండా వందనం తర్వాత పరిచయ వేదిక ఏర్పాటు చేసేటువంటి, అదేవిధంగా మన న్యాయవాదుల యొక్క సాధక బాధలు ఉంటే అసోసియేషన్గా జరుపుకుంటే సార్ గారు కూడా జరుపుకుని మన న్యాయమూర్తి గారికి కూడా మనం సహకరించి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఈ సదావకాశం ఇచ్చిన మా న్యాయమూర్తి దొర గారికి, అదేవిధంగా సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దొర గారికి, ఇక్కడ ఉండే న్యాయవాదులు అందరికీ నా వందనములు తెలుపుతున్నాను. అలాగే సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు కూడా మాట్లాడుతున్నారు. వేదికను అలంకరించిన జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారికి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మా మిత్రుడు యూనుస్ ఖాన్ గారికి, సెక్రటరీ అయినటువంటి అందరి పేర్లు తెలుగు సెక్రటరీ గారికి, మరియు బార్ అసోసియేషన్ సంబంధించినటువంటి అందరి మిత్రులకు సురేష్ గారికి, మరియు కృష్ణారెడ్డి గారికి, శ్యామల మేడం గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా మిత్రులు, నా సీనియర్ అడ్వకేట్స్ లక్ష్మీపతి గారికి, మరి చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరూ కూడా. నేను లా చదువుకునేటప్పుడు నా తోటి మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. మనకు ముందు ఈ సందర్భంగా ఏంటంటే మనకు గుంటకల్లో ముందు మనకు కోర్టు కూడా లేదు. మరి మనం అందరూ కూడా చాలా మంది కృషి చేసి మరి అప్పట్లో ఈ కోర్టును మనం సాధించుకున్నాం. మరి అందరూ కూడా చాలా మంది నాకు ఈ మాట్లాడమని అవకాశం ఇచ్చారు కనుక నేను చెప్తున్నాను. నేను ఇక్కడ లోకల్ పర్సన్, మరి ఇక్కడనే నేను తహసీల్దార్ కూడా పనిచేశాను, డిప్యూటీ తహసీల్దార్ కూడా పనిచేశాను. ఇక్కడ నేను లా చదువుకున్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు లక్ష్మీపతి అయితే ఏంటి, మరి చాలా మంది ఉన్నారు, రజాపల్లి గారు అయితే ఏంటి, మరి గాదలింగప్ప గారు అయితే ఏంటి, చాలా మంది నా మిత్రులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా నా మిత్రులు. అయితే నేను లా చదువుతున్న రోజుల్లోనే నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో నాకు జాబ్ రావడం వల్ల నేను అలా వెళ్ళిపోయి మరి ఈ రకంగా నా క్వాలిఫికేషన్ కంప్లీట్ అయినందువల్ల మరి నేను ఈ రకంగా ఏదో ఒక సోషల్ సర్వీస్ ఏదో ఒకటి చేయాలి, ఖాళీగా ఉండడం వల్ల ఉపయోగం ఉండదని మా తహసీల్దార్, మా ఐఏఎస్ ఆఫీసర్స్ నాకు కొంచెం డైరెక్షన్స్ ఇవ్వడం వల్ల కనీసం నా సబ్జెక్టు సంబంధించినటువంటి ఎవరైనా వస్తే వాళ్ళకైనా కొంత సహాయాన్ని చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి నేను ఎన్రోల్మెంట్ తీసుకొని ఈ కోర్టుకు రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా నా మిత్రులు ఉన్నారు చాలా మంది. నా రెవెన్యూ సంబంధించిన నా సబ్జెక్టు సంబంధించినటువంటి ఏదైనా వస్తే మరి అది చేయాలని చెప్పేసి నేను ఎన్రోల్మెంట్ తీసుకున్న తర్వాత ఇదే బార్ అసోసియేషన్లో నేను మెంబర్షిప్ కూడా తీసుకున్నాను. అయితే కొన్ని నిబంధనల వల్ల మరి ప్రాక్టీస్ చేయకూడదని చెప్పేసి ఖాళీగా ఉన్నాను. ఎందుకంటే అప్పుడు ఈ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దానికోసం నేను అప్లై చేసి ఉన్నాను కనుక ప్రాక్టీస్ చేస్తే అది ఒక నిబంధన కిందకి వస్తుందని చెప్పేసి ఖాళీగానే ఉన్నాను. ఈ లోపల ధరణ ఇక్కడికి విచ్చేసిన న్యాయవాదులు అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే నా హృదయపూర్వక నమస్కారం. మీకు అందరికీ తెలుసు, జడ్జెస్ ఆర్ హియర్ టు హియర్ యూ, నాట్ టు స్పీక్. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడేది లేదు. అయితే మేము ఇక్కడికి కేసులు తీసుకోవడం గురించే మమ్మల్ని నోట్ చేస్తారు. మీరు అందుకే ఉన్నారు. న్యాయం వచ్చే వాళ్ళ కోసం మాట్లాడాలని మీరు మేము అందరం. కాబట్టి మనందరం కలిసి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని పెంపొందించే విధంగా పనిచేస్తాము అని మనం ఒక దృఢ నిర్ణయం తీసుకొని ఆ సంకల్పానికి కట్టుబడి అందులో సంబంధించిన అవసరమైన సహాయ సహకారాలు మీరందరూ అందించాలని ఈ సభా వేదిక రూపంగా కోరుకుంటూ నాకు అవకాశం. Thank you.